సంపన్నము సుసంపన్నము ఈ రెండు ఒకటేనా, వేరు వేరా? వీటి మధ్య తేడా ఏమిటి? రెండు దగ్గర పదాలే కానీ అర్థాలు కొంచెం తేడాలు ఉన్నాయమ్మా. మనం చిన్నప్పుడు ఇప్పుడు పాఠశాలల్లో చదివిస్తున్నారో లేదో కానీ కొన్ని పాఠశాలలో చదివిస్తున్నట్టున్నారు. చాలామంది ప్రతిజ్ఞని ఇప్పుడు మానేశారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఒక తెలంగాణ రచయిత రాసినటువంటి ప్రతిజ్ఞ ఇది. అది గొప్పతనం. అందువల్ల భారతదేశము నా మాతృభూమి అన్నట్టు చాలా చక్కగా ఉంది. ఇందులో ఆ తెలంగాణ కవి, ఆ రచయిత ఏమంటున్నాడంటే, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. సంపన్నమైన అనొచ్చు కదా, సుసంపన్నమైన అని ఎందుకన్నాడు ఆ మహానుభావుడు? గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. సంపన్నము అంటే సంపదతో కూడినటువంటిది. సంపద అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కేవలం డబ్బనే కాదు. ఆవులు ఒక సంపద, ఇంట్లో పిల్లలు ఉంటే అదొక సంపద. సంపద అనేటువంటిది కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. మనకి శక్తినిచ్చేటువంటిది ప్రతిదీ కూడా సంపదే. వాక్ సంపద, మనం తడుముకోకుండా మొదలు పెడితే నిరర్గళంగా మాట్లాడటం అమ్మ మనకిచ్చినటువంటి సంపద. ఈ రకంగా సంపద అనేటువంటిది రూపాల్లో మారుతూ ఉంటుంది. పుణ్యం అనేటువంటిది కూడా సంపద. ఇది సంపద. ఎవరి దగ్గర అయితే చక్కగా మాట్లాడే తత్వం ఉందనుకోమ్మా, వాడి దగ్గర సంపన్నత్వం ఉన్నట్టు. మా తాత ఈ సంపద మాకు ఇచ్చెళ్ళాడు, అందువల్ల నా తండ్రి సంపన్నుడయ్యాడు. కానీ సుసంపన్నుడు కాలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో ఎందరో త్యాగధనులు పుట్టారు. వాళ్ళందరూ కూడా మనకి గొప్ప వారసత్వం అనేటువంటి సంపదని మనకి ఇచ్చెళ్ళారు. గొప్ప వారసత్వం. మా వారసత్వం అంటే ఏంటమ్మా? తండ్రి తాతల నుంచి మనకి సంక్రమించేటువంటి గుణం ఏదైతే ఉందో, ఆ ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో దానిని వారసత్వము అంటాడు. వారసుడు అంటారు కదా, ఒరే నా యొక్క లక్షణాలను నిలబెట్టేవాడు వీడు అంటారు. అలాగే నా భారతదేశంలో గాంధీ లాంటివాడు, నెహ్రూ లాంటివాడు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో నాకు వారసత్వాన్ని అందించి వెళ్ళారు. వాళ్ళు అడుగుజాడల్లో నేను నడుస్తాను. గొప్ప సంపదను నాకు ఇచ్చెళ్ళారు. కానీ నేను ఆ సంపన్నున్నయ్యాను, అంతవరకే నేను ఆగట్లా. సుసంపన్నమైన సంపదని పెంచేటువంటి లక్షణాన్ని సుసంపన్నము అంటారమ్మా. ఎంత గొప్ప అర్థమో చూడండి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చెళ్ళారు కదా, ఇక నేనేం చేయనక్కర్లేదులే. అందరూ ఈ రాజుగారికి కనుక పాలు తీసుకురమ్మన్నారంటే ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా, 10 మంది అయినా పాలు తీసుకొస్తారు కదా, నేను నీళ్ళు తీసుకొస్తే సరిపోతుందిలే అని చెప్పి అందరూ కూడా నీళ్లు తీసుకొని వెళ్ళారట ఒక గంగాళంలోకి. ప్రతివాడు ఇలాగే అనుకున్నాడు. అనుకొని అందరూ అక్కడ నీళ్లు పోసారు, అక్కడ పాల చొక్కే లేదు. కాబట్టి సంపద వాళ్ళు మనకి ఇచ్చెళ్ళారు. గొప్ప దేశభక్తి అనే సంపద ఇచ్చెళ్ళారు. ఇతరుల కోసం శ్రమించమనేటువంటి సంపద మనకి ఇచ్చెళ్ళారు. దానిని నేను పెంచాలి. ఒక వనమహోత్సవం చేయాలి, మొక్కలు నాటాలి, నా పిల్లల్లో దేశభక్తిని పెంచాలి. అంటే ఉన్న సంపదని నేను పెంచాలి. పెంచితే అప్పుడు సుసంపన్నము. ప్రతిజ్ఞలో ఎంత గొప్ప మాట చెప్పాడమ్మా తెలంగాణ కవి. సుసంపన్నమైన నేను నా చెయ్యి వేస్తా. అందరూ తలా ఒక చెయ్యి రాస్తే ఇంటికొక రాయి, ఇంటికొక పువ్వు, ఈశ్వరుడికి అర్చన అని చెప్పి అంటారు కదా, ఇంటికొక పువ్వులాగా ప్రతి వాళ్ళని కూడా శ్రమపడదాం ఈ భారతదేశాన్ని నిలబెట్టడానికి, ఉన్న సంపదని పెంచుదాం అని గొప్ప భావనతోటి రాశాడు ఆ తెలంగాణ కవికి. మనందరం కూడా నమస్కారం చేద్దాం.